ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ గారి ఆక్రోశం ఒకసారి చూద్దామండి. ఆయన ఏమంటున్నారంటే, ఢిల్లీ లిక్కర్ స్కామ్కి జాతీయ స్థాయిలో విపరీతమైనటువంటి పబ్లిసిటీ వచ్చింది. ఆ లిక్కర్ స్కాములో ఆ ఢిల్లీ ప్రభుత్వం పాత్ర ఉందని చెప్పి తెలియజేయటం వల్లే ఆ ప్రభుత్వాన్ని ప్రజలు అక్కడ తిరస్కరించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అంతకన్నా పెద్ద స్కామ్ చేసినా కానీ ఏదైతే ఆ పరిశ్రమలో వాళ్ళు ఉన్నారో, మీడియా ఉన్నదో, అంత పెద్ద ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఎంతప్పటికీ మేము రాయటమేనో, రాయాల్సిన వాళ్ళు రాయటం లేదు, చూపించాల్సిన స్థాయిలో చూపించట్లేదు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే దేశానికే పెను ప్రమాదం అనేటటువంటి స్థాయిలో వెళ్ళాలి. వీళ్ళు వెళ్ళటం లేదు. కొంతలో కొంత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్య పాలసీని కరెక్ట్ గాడిలో పెట్టారు. ఆయన తిప్పలు ఆయన పడుతున్నాడు, కానీ మీడియా పట్టించుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డిని విలన్ చేయటంలో, జగన్మోహన్ రెడ్డిని తప్పుడోని చేయటంలో మీడియా తగిన చురుకుగా ఉండటం లేదని వాపోయాడండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మద్యం సరైన రీతిలో ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి రాయటానికే సాహసం చేయలేకపోయారు ఈ మీడియా వాళ్ళు, పచ్చ మీడియా వాళ్ళు. ఈ రోజున 50,000కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పేసి రాష్ట్రం మొత్తం కూడా కోడై కూస్తూ ఉంది. అదే సందర్భంలో ఆ లిక్కర్ మాఫియా ఏ స్థాయిలో ఉంది అనేది తెలియజేయటానికి ప్రకాశం జిల్లా వీరయ్య చౌదరి హత్యే తార్కాణం. ఇదొక మాఫియా రాజ్యం వెళ్తూ ఉంటే ఇప్పుడు సరైన మార్గంలో మద్యం ఉందంట ఇక్కడ. ఇక ఆ యొక్క విచారణ ఎలా ఉందంటే, వీళ్ళే విచారణ చేసేస్తారు. విచారణకు హాజరైన వాళ్ళు అన్నీ ఒప్పుకున్నారని వీళ్ళు పుంకాలు పేజీలు రాసేస్తారు, కానీ సంతకం పెట్టలేదంటారు. అన్నీ ఒప్పుకున్నారంట. రాజకేశ్వరరెడ్డి ఒప్పుకున్నాడంట, ఇవాళ ఎవరో లేటెస్ట్ ఆయన ఒప్పుకున్నాడంట, అందరూ ఒప్పుకున్నారంట, సంతకం మాత్రం పెట్టట్లేదంట. అట్లాగే మిథున్ రెడ్డి 5 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచో తీసుకున్నాడంట. తర్వాత ఏమో చెక్కు రూపంలో తీసుకుంటే నష్టం జరిగిద్దని, రికార్డెడ్గా ఉంటుందని మళ్ళీ ఆ డబ్బులు పంపించేసి మళ్ళీ క్యాష్ తెప్పించుకున్నాడు. ఏవి రాతలండి ఇవన్నీ? అంటే ఏదో రకంగా ఇరికించాలి. ఇక్కడేంటి, సంతకం పెట్టలేదు, కానీ మధ్యవర్తుల మధ్య విచారణ జరిగింది. ఆ మధ్యవర్తులు ఎవరు? బహుశా రాధాకృష్ణ, మరి రామోజీరావు కొడుకు కిరణం, వీళ్ళేనేమో మధ్యవర్తులు. అంటే వీళ్ళేనేమో ఆ TV5 నాయుడు కింద పనిచేసేటటువంటి సాంబశివరావు మూర్తి, వీళ్ళేనేమో మధ్యవర్తులు అంటే. మరి రేపు ఈ మధ్యవర్తులు కోర్టు దగ్గరకు తీసుకొచ్చేసి, ఎందుకంటే కోర్టుకి సంతకం పెట్టలేదని విచారణ సంస్థే చెబుతా ఉంది, ఆ CID వాళ్ళే చెప్తా ఉన్నారు. మరి రేపు వీళ్ళేనండి మధ్యవర్తులు అని చెప్పేసి వీళ్ళ చేత సాక్ష్యం చెప్పిస్తారో వేచి చూడాలి. ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి 3 నెలల్లోనే కోలుకున్నాడంట. చంద్రబాబు నాయుడు, వేమూరి రాధాకృష్ణ గారు రెండో బాధ. చంద్రబాబు నాయుడు ఓడిపోతే 2 సంవత్సరాల పాటు ప్రజల మధ్యకి రావడానికి సిగ్గుపడ్డాడంట, ప్రజల మధ్యకే రాలేకపోయాడంట. అదేవిధంగా కేసీఆర్ గారు ఓడిపోతే 1 సంవత్సరం పాటు ప్రజల మధ్యకి రాలేకపోయాడంట. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 3 నెలలకే ప్రజల మధ్యకి వచ్చాడు. 6 నెలల్లో అధికారంలోకి మనమే రాబోతున్నామని చెప్పే స్థాయికి ఆయన ఎదిగాడు. జగన్మోహన్ రెడ్డి గారు త్వరగా కోలుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేది మన ప్రభుత్వమే ఆయన కాన్ఫిడెంట్గా చేసేటటువంటి వ్యాఖ్యలు కూటమి కార్యకర్తలకి, కూటమి ఎమ్మెల్యేలకి, కూటమి నేతలకు కూడా కంగారు పుట్టిస్తున్నాయి, దడబుట్టిస్తుంది అని చెప్పి రాశాడండి. ఇది ఈ చిన్న లాజిక్ తెలియకుండా రాశాడంటారా వేమూరి రాధాకృష్ణ లాంటి గుంటనక్క రాజకీయాలు చేసేటటువంటి, జిత్తుల మారి రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తి ఈ చిన్న లాజిక్ తెలియకుండా చేశాడా? ఎందుకంటే 3 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రాగలిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు రాలేకపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల్లో చెప్పారో అవన్నీ ఒకదానిమ్మటి ఒకటి చేసుకుంటూ వచ్చాడు. వేగంగా, టైం లేదన్నట్టుగా చకచకా చేసుకుంటూ వచ్చాడు.
కానీ చంద్రబాబు నాయుడు గారు ఇస్తాననేటువంటి హామీని ప్రతి హామీని అటకెక్కిచ్చాడు. ఏది కూడా చేయలేని స్థితిలో ఉన్నాడు. ఉన్న కాస్త సంపదను కూడా అప్పులు 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 అంటూ ఆ అప్పులను కూడా అమరావతి కోసం చేస్తా ఉన్నాడు. యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాలికి వదిలేశాడు అనేటటువంటి అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. కాబట్టి వాళ్ళకి ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు, ఈ ప్రభుత్వం పడిపోద్ది, ఈ ప్రభుత్వం నిలబడదు అనేటటువంటి భయం తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఉంది. దానిని తెలివిగా రాస్తాడు రాధాకృష్ణ, అర్థం కానట్టు. ఎవరు పిచ్చోళ్ళు కాదు ఇక్కడ రాధాకృష్ణ. నీ చెవిలోనే పెద్ద క్యాబేజీ పువ్వు పెట్టగలిగే స్థాయిలో ప్రజలున్నారు. నమస్తే.